బండి సంజయ్ కుమారుడిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలన్నారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి ఆడబిడ్డ ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగిందని తెలిసి దాచిపెట్టిన బండి సంజయ్, సంగప్పపై పోక్సో కేసు పెట్టాలని డిమాండ్ చేశారు గొంగిడి సునీత. భగీరథను అరెస్ట్ చేయాలి, ఒకవేళ పారిపోయిండు దొరుకుతలేడని మీరు మాట చెప్తే లుక్అవుట్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు మీ డిపార్ట్మెంట్ అని అడుగుతాను. లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అసలు ఇట్లాంటి కేసు నమోదైతే 24 గంటల లోపల కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఏప్రిల్లో ఎఫ్ఐఆర్ చేస్తే ఈ రోజు వరకు కూడా భగీరథను ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతున్నాం. అంటే బండి సంజయ్ గారికి మీకున్న దోస్తాన వల్ల, కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న దోస్తాన వల్ల ఈరోజు ఈ కేసును పక్కకు పెట్టే ప్రయత్నం మీరు చేసినారు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం, బండి సంజయ్ గారి మీద, వారి మిత్రుడు సంగప్ప గారి మీద కూడా ఖచ్చితంగా పోక్సో కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏప్రిల్ 22-26 మధ్యలోనే బండి సంజయ్ గారిని ఆ బాధితురాలు వారి తల్లి సంప్రదించినారు. సంగప్ప మధ్యవర్తిత్వం వహించి వారిని తీసుకెళ్లి బండి సంజయ్ గారికి కల్పించినారు. ఆ రోజు విషయం తెలిసినా కానీ దాచిపెట్టి వాళ్ళని బెదిరించినందుకు, మరి మైనర్ బాలికను బెదిరించినందుకు, ఆమెకు అన్యాయం జరిగిందని చెప్పి మేము కేంద్ర సహాయ మంత్రి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే బెదిరించినందుకు వారిద్దరి పేరు మీద కూడా మధ్యవర్తిత్వం వహించిన సంగప్ప గారికి మీద, అదేవిధంగా బండి సంజయ్ గారి మీద కూడా పోక్సో కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. మీరు సత్యవంతులైతే, మీ కొడుకు తప్పు లేకపోతే, మీరు బెదిరియకపోతే, ఈరోజు మీరు తడిబట్టలతో వచ్చి మీరు నమ్ముకున్న అమ్మవారు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేస్తారా అని చెప్పి నేను బండి సంజయ్ గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మరి ఎక్కడికి వస్తారు? యాయర్గుట్ట లక్ష్మీనరసింహస్వామి గుళ్ళకి వస్తారా, లేకపోతే మీరు నిత్యం కొలిసే చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తారా?